పూజామందిరం ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది. ఇంట్లో అన్ని గదులు నేను కట్టుకున్నవి అయినా ఒక్క పూజామందిరంలోనే పూజ చేసినట్లు ఈ బ్రహ్మాండమంతా ఈశ్వరుడి చేత సృజింపబడినదైనా ఇందులో కర్మభూమిగా నిర్ణయింపబడినది కేవలం భరతఖండం ఒక్కటే. అందున మళ్ళీ ఈ భారతదేశంలో కర్మాధికారము కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రముల మధ్యలో ఉండగలగడం ఇంకొక విశేషం. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాము అని చెప్పవలసి వస్తే శ్రీశైలాన్ని ఆధారంగా తీసుకుంటారు. శ్రీశైల క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని దేశకాల సంకీర్తనంలో నేను ఆ పర్వతానికి ఫలానా దిక్కున ఉండి పూజ చేస్తున్నాను అని చెప్తాం. మేము కాకినాడ వైపు ఉండి పూజ చేసేటటువంటి వాళ్ళం శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అంటూ ఉంటాం. శ్రీశైల పర్వతానికి ఫలానా దిక్కున ఉన్నాము అని చెప్తూ ఉంటాం. శ్రీశైలం కాశీరామేశ్వరాలకి మధ్యలో ఉండి అది ఇరుసుగా ఉంటుంది. ఉండి ఆ ఇరుసుని ఆధారం చేసుకుని భూమి తిరిగినట్టే కర్మాచరణానికి ఉపాసనకి సంబంధించినంత వరకు దానికి కావలసినటువంటి ప్రకంపనలన్నీ కూడా శ్రీశైల క్షేత్రము నుండే ఉద్భవిస్తాయి అని. శ్రీశైల క్షేత్రానికి అంత ప్రశస్తి రావడానికి కారణం అసలు ఎక్కడుంది అని అడిగితే పర్వతుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన ఒకానొకప్పుడు నందీశ్వరుని వలన ప్రేరణ పొందాడు. ప్రేరణ పొంది నా జన్మ కూడా ధన్యం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఉపాధి వలన ఉపయోగం ఏముంటుంది? బ్రాహ్మణుడయ్యున్నాడా, బ్రహ్మచారి అయ్యున్నాడా, గృహస్థ అయ్యున్నాడా, వానప్రస్థ, సన్యాస, చెట్ట, చామ, పురుగా, పర్వతమా, కొండ, ఈగ, దోమ, దీనితో పరమేశ్వరుడికి సంబంధం లేదు. పరమేశ్వరునికి ఉన్న సంబంధమంతా మన మనస్సు భగవంతుని యొక్క పాదముల వద్ద పెట్టిన వారమేనా అన్నదానతోనే ఆయన నిర్ణయం.